అందరికీ నమస్తే. నా పేరు చందూల్ కుమార్ రెడ్డి. నేను సుభాష్ పాలేకర్ కృషి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రెడిషనల్ ప్యాడీ వెరైటీ పొలంలో ఉన్నామండి. దీని పేరు కరుంగురవై. ఇది తమిళనాడు ఆరిజిన్. ఇది సిద్ధ వైద్యానికి ఉపయోగపడేటువంటి ఒకానొక దివ్యమైనటువంటి ఔషధాలు ఉన్నటువంటి వరి రకం. ఇది రెగ్యులర్గాను తినచ్చు. ప్రత్యేకించి సిద్ధ వైద్యంలో ఏ అనారోగ్య సమస్యలకి ఉపయోగించేటువంటి వాళ్ళు మునులు మహర్షులు కొంతమంది ప్రిఫర్ చేసేటువంటి వాళ్ళంటే లైంగిక సమస్యలకి బాగా ఉపయోగపడేటువంటిది ఈ రైస్గా చెప్పేటువంటి వాళ్ళు. సిద్ధ వైద్యం పుస్తకంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రకం. రెండు రకాల గురించి ఆ పుస్తకంలో ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకటేమో రక్తశాలి, రెండవది కరుంగురవై. చూడ్డానికి ఇది నవారా లాగా ఉంటుంది. డ్యూరేషన్ కూడా 100 నుంచి 110 రోజులు డ్యూరేషన్ నవారా లాగానే. కాకపోతే నవారాకి దీనికి ఒక చిన్న వ్యత్యాసం, స్లైట్ డిఫరెన్స్. రెండు ధాన్యాలు పక్కన పెట్టి చూసుకుంటే చిన్న వ్యత్యాసం మనం గమనించవచ్చు. పంట కాలంలో కానీ, పంట పండించేటువంటి విధానంలో కానీ, అలాగే తిన్న తర్వాత తినేటప్పుడు టేస్ట్లో కానీ, దాని మెడిసిన్ వాల్యూస్లో కానీ. దానికి దీనికి ఉన్నటువంటి రెండిటికి ఉన్నటువంటి సమానమైనటువంటి గుణం ఏంటంటే నర్వ్స్ వీక్నెస్కి నవారా పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది. నవారాని వయాగ్రా రైస్ అని అంటారు, అలాగే దీన్ని కూడా వయాగ్రా రైస్ అని అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో వివాహమైనటువంటి వాళ్ళు ఒక 30-35% మంది చాలామంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నట్టు మనం గమనించవచ్చు. మహిళలని కాకుండా పురుషులతో పాటు. అలాంటి వాళ్ళు, ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ రైస్ తీసుకోమని చెప్పి చెప్తూ ఉంటాం. అది జావగా కాంచి తాగొచ్చు, లేకపోతే మనం టిఫిన్లుగా తినచ్చు, అలాగే అన్నంగా కూడా వండుకొని తినచ్చు. రుచి చాలా బాగుంటుంది. మనకు రెడ్ రైస్, ఇది ఎరుపు రంగు బియ్యమేను, రెడ్ రైసేను. ఈ రెడ్ రైస్లో ఉన్నటువంటి అన్ని రకాల గుణాలతో పాటు ఇది హిమోగ్లోబిన్ కౌంట్ని పెంచుతోంది. రక్తహీనతతో బాధపడేటువంటి వాళ్ళకి దివ్యమైనటువంటి ఔషధం. దాంతోపాటు అతి ప్రధానమైనటువంటి ఒక జబ్బు ఏంటంటే బోధకాలు. బోధకాలకి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పూట జావగా కాంచి లిక్విడ్ ఫుడ్ ఇస్తారు, మరొక పూట ఘనాహారంగా అన్నం వండి తినిపిస్తూ ఉంటారు. సిద్ధ వైద్యశాలలో ఇది వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆహారంగా చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి రకం. ఇది మరీ పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పండించడానికి యోగ్యమైనటువంటిది కాదు. నవారాలాగా పడిపోయేటువంటి గుణం ఉన్నటువంటిది. నేను పూర్తిగా 6 తడిలో పండించాను కాబట్టి ఇప్పటికీ ఇది పంట అయిపోవచ్చింది, నిలబడి ఉంది. లేకపోతే పూర్తిగా పంట పడిపోతుంది. అక్కడక్కడ కాస్త ఒరిగి ఉంది. ఇప్పుడు 4 రోజుల నుంచి కంటిన్యూగా పడినటువంటి వర్షాలకి నీళ్లు నిలబడి ఉంది. ఈ నీళ్ళంతా తీసేసి ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చిందనంటే ఇంకా హార్వెస్ట్ పూర్తవుతుంది. ఈ విత్తనాలు రైతుల కోసం సిద్ధం చేశాం. ఈ రైస్ని వినియోగదారులకు ఎవరైతే ఈ అనారోగ్య సమస్యలు చెప్తున్నారో వాళ్ళకి రైస్ గాను కన్వర్ట్ చేసి ఇస్తున్నాం.